అవును. హాయ్! హలో అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగున్నారనుకుంటున్నానండి. దసరా హాలిడేస్ అయితే వచ్చేసాయి కదా! పిల్లలకి 15 డేస్ హాలిడేస్ ఫుల్ ఎంజాయ్. వాళ్ళకి ఎంజాయే, మనకే అసలైన బాధ. ఇంట్లో ఉంటారు, ఇబ్బంది పెడుతూ ఉంటారు. అయితే అసలు ఇబ్బందొచ్చింది ఏంటి అంటే ఫోను, టీవీ కోసం. పిల్లలు స్క్రీన్ టైమ్ ఎక్కువైపోతుంది వాళ్ళకి. అందుకే నేనైతే ఒక బెస్ట్ సొల్యూషన్ చెప్తానండి. పిల్లలకి మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే, మా పాప ఏజ్ వాళ్ళ గురించి చెప్తున్నాను. ఈ ఏజ్ వాళ్ళకి ఏంటి అంటే ఇట్లా ఏదో ఒకటి ఒక ఇంట్రెస్ట్ ఉంటది. వాళ్ళ కుకింగ్ యాక్టివిటీస్ అట్లా. మా పాపకి ఇప్పుడు ప్రెజెంట్ ఆ ఇంట్రెస్ట్ బాగుందన్నమాట. ఏది ఉంటే ఆటిలతోనే పాపం అడ్జస్ట్ అయ్యి అట్లా వంట చేస్తున్నానని ఆడుకుంటుంది. సో, నేను లాస్ట్ వీడియోలోనే మీతో చెప్పాను కదా! తనకి కంపల్సరీ ఒక కిచెన్ సెట్ అయితే తీసుకొస్తాను. అది కూడాను మినియేచర్ కుకింగ్ సెట్ అయితే తీసుకుంటాను. రియల్ కుకింగ్ చేయాలి అంటుంది అని చెప్పాను కదా! సో, ఇంక నేను హైదరాబాద్ మొత్తం గాలించైనా సరే తీసుకురావాలి అనుకున్నాను. అసలు ఇవి ఎక్కడ దొరుకుతాయి అన్నది నాకు కూడా ఐడియా లేదు. అయితే నేను గూగుల్‌లో సెర్చ్ చేస్తే నాకు ఒక ప్లేస్ అయితే కనపడింది. సో, ఇది నేను చూపించేది వచ్చేసి జూబ్లీ హిల్స్‌లో పీక్ పాయింట్ అండి. ఇక్కడ నుంచి హైదరాబాద్ సగం పైగా అయితే కనపడుతుంది. మేము ఇప్పుడు అది సెట్ తీసుకురావడానికే వెళ్తున్నాము. అయితే ఇదొచ్చేసి ఫిలిం నగర్ వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇది జగపతి బాబు గారు వాళ్ళ ఫాదర్ కట్టించారు. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. చాలామందికి తెలిసే ఉంటుంది. ఒకవేళ ఎవరైనా వెళ్ళి చూసుంటే కనుక కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి మీకు ఎలా నచ్చింది, ఎలా ఉన్నది అన్నది. అయితే ఇప్పుడు ఐషికడికి మినియేచర్ కుకింగ్ సెట్ తీసుకుందామని వెళ్తున్నాం కదా! అది తీసుకోవడానికి వెళ్తే ఇంత పెద్ద గిన్నెలు కనపడ్డాయి. నేను చాలా షాక్ అయ్యాను. నాన్ స్టిక్లో కూడా ఇంత పెద్ద పెద్దవి ఉంటాయా? బిర్యానీ వండుకునే అంత పెద్ద పెద్దవి ఉంటాయా? నేను ఎప్పుడు చూడలేదు. ఐషికడికి బుల్లాయి గిన్నెలు కొందామని వెళ్తే ఇంత పెద్ద మంట పాత్రలు కనపడ్డాయి ఏంటి అనుకున్నాను. అయితే నేను రోడ్ సైడ్ కూడా చాలా ట్రై చేశాను అనమాట. ఈ పెద్ద గిన్నెల విషయం వదిలేసండి. నేను షాక్ అయిన తర్వాత మా హస్బెండ్ అన్నారు ఎందుకుండో ఉంటాయని చెప్పారు. ఐషికి ఇది రియల్ కుకింగ్ చేయడానికి సెట్ అయితే తీసుకోవాలన్నప్పుడు నేను చాలా సెర్చ్ చేశాను అనమాట. రోడ్ సైడ్ బండ్ల దగ్గర చిన్న చిన్న ఐటమ్స్ దొరుకుతాయి కదా! ట్రై చేశాను. కాకపోతే ఇవి అస్సలు క్వాలిటీ లేవండి. చాలా డెలికేట్గా ఉన్నాయి. అసలు అందులో ఏం వేసినా మంటకి మాడిపోతాయి అన్నమాట. అది కాకుండా టూ మచ్ కాస్ట్ అన్నమాట. అసలు స్టీల్ ఐటమ్స్ అయితే అసలు చాలా డెలికేట్గా ఉన్నాయి. కాస్ట్ కూడా ఎక్కువ ఉన్నాయి. దట్టు రియల్ కుకింగ్ చేసుకోవడానికి ఆ పొయ్యి, ఆ స్టవ్ అయితే నాకు ఎక్కడ కనబడలేదు అనమాట. అయితే నేను చాలా షాప్లో రోడ్ సైడ్ ఇవన్నీ వెతికి ఇంకా నాకు అనిపించింది ఏంటి అంటే వద్దు, ఇంకా ఆ షాప్కే వెళ్ళిపోవాలి అని అయితే అనుకున్నాము. ఇది మనం ఇలా తీసుకున్నా మన కాస్ట్ ఎక్కువ అవుతుంది, మంచి ఐటమ్ అయితే దొరకదు. సో ఇంకా నేను గూగుల్లో సెర్చ్ చేశాను కదా హోమ్ డెకర్స్ అని. ఇది టోలీ చౌకీ దక్కన్ ప్లాజాలో ఉంది, సరోజినీ నగర్ మాట. సో అక్కడికైతే వెళ్ళిపోయాము. ఇక్కడ అసలు లేని వస్తువు అంటూ లేదండి. నేను అనుకున్నట్టు నాకు ఆ రియల్గా కుక్ చేసే స్టవ్స్ అవి దొరికాయి. తర్వాత అవి ఐరన్ కళాయిలు అవన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయన్నమాట. అది కూడా చాలా రీజనబుల్ ప్రైసెస్ మాట. లేని ఐటమ్ అంటూ లేదు. ఇక్కడ హోమ్ డెకర్ ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయి. దీనికి సంబంధించిన ఫుల్ వీడియో మన ఛానల్లో అయితే నేను అప్లోడ్ చేశాను. తెలియని వాళ్ళు, చూడని వాళ్ళు అయితే చెక్ చేయండి. డిస్క్రిప్షన్లో కూడా నేను మళ్ళీ ఇస్తాను లింక్ అది అన్నది. మేము ఇంకా అవి తీసుకుని వచ్చేటప్పటికి లేట్ అయిపోయింది, నైట్ అయిపోయింది. ఐషి అయితే పడుకుని పోయింది పాపం. దాన్ని లేపి అవి చూపించగానే ఆ ఆనందం మామూలు కాదండి. ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యిందో అవన్నీ జాగ్రత్తగా కవర్స్లోంచి తీసేసి ఈ బాక్స్లో అయితే సర్దుకుంది మాట. నాకు చాలా బాగా నచ్చాయమ్మా అని చెప్పింది. నిజంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేను తనకి కావాల్సిన కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే తీసుకొచ్చాను. అవన్నీ మీకు చూపిస్తాను చూడండి. ఇవి వచ్చేసి బిర్యానీ గిన్నెలు మాట. ఒక సెట్ ఆఫ్ ఫైవ్ ఉన్నాయి. సైజ్ వైజ్గా ఉన్నాయన్నమాట. తర్వాత బకెట్, అది వాటర్ పోసుకోవడా కనీసం ఏదైనా దేనికైనా యూజ్ అవుద్ది అని చెప్పి అట్లా కొన్ని కొన్ని ఐటమ్స్ పిక్ చేసి తీసుకున్నాను. చాలా అంటే చాలా బాగున్నాయి. క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. నేను రియల్గా వాటిలో కుక్ చేశాను కాబట్టి చెప్తున్నాను. అసలు ఆ ప్రైస్ కంటే చాలా వర్తబుల్. అసలు చాలా మందంగా ఉన్నాయి. ఇప్పుడు అది వాటర్ పోసుకోవడానికి చెంబులాన, ఇదేమో కుక్ చేసుకోవడానికి కళాయి. అవి ఎంత మందంగా ఉన్నాయంటే మనం ఇంట్లో రియల్గా కుక్ చేసుకున్న ఐటమ్స్లా ఉన్నాయన్నమాట. అసలు అవి దాంట్లో కుక్ చేసిన నేను అసలు ఎంత బాగా వచ్చినాయి అంటే ఆ వీడియోస్ కూడా మీకు నేను తప్పకుండా అవి కూడా నెక్స్ట్ వీడియోలో అన్నీ షేర్ చేసుకుంటాను. అయితే పొయ్యే నేను అనుకున్నాను అసలు ఏం వండుతుంది, ఇంత కుక్ అవుతుందా అనుకున్నాను కానీ అబ్బా అసలు చాలా అంటే చాలా బాగా అసలు కుక్ అయ్యాయి చక్కగా. సెట్ ఆఫ్ ఏంటవి స్పూన్స్ మాట. స్పూన్స్ అంటే మనం ఇంకా రైస్ వడ్డించుకోవడానికి, తర్వాత దోశ తిప్పుకోవడానికి అట్లా ఉంటాయి కదా, అన్ని సెట్ కింద వచ్చినాయి. స్పూను అవన్నీ ఒక 5, 6 ఉన్నాయి. అట్లా తీసుకున్నాను. తర్వాత ఇది భోజనం ప్లేట్లు వండుకున్నాయి అందులో పెట్టుకోవడానికి. తర్వాత చపాతీలు చేసుకోవడానికి, ఇంకా చాలా తనకి ఏమైతే కావాలి కొన్ని కొన్ని అలా పిక్ చేసి తీసుకున్నాను.
దోస తవా అని చెప్పి ఇంకా అట్లా తీసుకున్నాననమాట. అసలు నిజంగా తను చపాతీలు కూడా చేసుకొని ఎంత హ్యాపీగా ఫీల్ అయిందో. నిజంగా ఇట్లాంటివి ఇవ్వడం వల్ల పిల్లలకైతే స్క్రీన్ టైం చాలా తగ్గుతుందండి. వీటి మీద ఇంట్రెస్ట్ పెరిగి ఆ ఫోన్స్ అవన్నీ మానేస్తారు చక్కగా. అది కూడా కాకుండా పిల్లలకు చక్కగా క్రియేటివ్‌గా ఏదైనా చేయాలని ఇన్నోవేటివ్ థాట్స్ కూడా వస్తుంటాయి. నేను చూశాను కదా! ఐషిది ఏదో జనరల్‌గా ఆడతదనుకున్నాను. కానీ ఆ ఐటెమ్ చేద్దాము, ఈ ఐటెమ్ వండుదామని నాకు చెప్తుంది. అప్పుడు అనుకున్నాను ఇట్లాంటి పిల్లలకి చక్కగా ఇస్తే చక్కగా వాళ్ళకి స్కిల్స్ కూడాను పెరుగుతాయి. ఇట్లా ఎంతసేపు ఫోన్‌లో టైం వేస్ట్ చేసుకుని కళ్ళు పాడు చేసుకోకుండా చక్కగా ఉంటది వాళ్ళకి. బుల్లిబుల్లాయి బాక్సులు చూసారా? ఇందులో వచ్చి ఉప్పు, కారం, పసుపు వేసుకోవడానికి బాగున్నాయని తీసుకున్నాను. మన చేతులకి కూడా సరిపోవట్లేదు. అంత బుల్లి బుల్లి ఐటెమ్స్ అసలు ఎలా వాళ్ళు అట్లని తయారు చేసినందుకు అసలు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. బుల్లబుల్లాయి మూకుళ్ళు, జాలీలు ఎన్నున్నాయో. ఇది టీ పెట్టుకోవచ్చు ఇందులో. ఐటెమ్స్ అయితే ఎంత మాట్లాడినా తక్కువే. వెళ్ళి చూడండి, మీకు నచ్చుతాయి. చాలా రీజనబుల్ ప్రైస్‌లో అన్నమాట. మీరందరూ అంటారు కూడాను, బెస్ట్ షాప్ చెప్పావు అని కూడా అంటారు మీరందరూను. బుల్లి గిన్నెలు అందులో వండుకున్నవి వేసుకోవడానికి మాట. ఈ పొయ్యి అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఒక క్యాండిల్ చక్కగా అందులో పెట్టుకొని కుక్ చేసుకోవచ్చు. నేను అట్లా క్యాండిల్‌తోనే కుక్ చేశాను. అది కూడా వీడియో నేను చూపిస్తాను మీకు. నిజం చెప్పాలంటే మన చిన్నప్పుడు ఈ ఫోన్స్, టీవీస్ అంత ఎక్కువ ఏం లేవు. అసలు ఫోన్స్ లేనే లేవని చెప్పాలి. అయితే ఎంతసేపు హాలిడేస్ వచ్చాయంటే చక్కగా ఏదో ఒకటి ఇలాగ కుక్ చేసుకొని ఆడుకునేవాళ్ళం కదా! అప్పుడు ఇలాగ రియల్ పొయ్యిలంటే ఇట్లా కాదు. ఏదో 3 రాళ్ళు పెట్టుకొని, పుల్లలు పెట్టుకొని ఏదో ఉన్న ఐటెమ్స్‌తోనే వండుకొని చేసుకునేవాళ్ళం. కానీ వీళ్ళకి ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయో కదా మన పిల్లలకి. సో, మనం చక్కగా వాళ్ళకి కొనిస్తే హ్యాపీగా ఆడుకుంటారు. ఇది భయం కూడా ఏం లేదండి. ఫస్ట్ డే కదా! అందు గురించి ఫస్ట్ రోజు నేను స్వీట్ చేద్దామని చెప్పి ఇంకా ఐషితో సేమియా అయితే చేపిస్తున్నాను. కావాల్సిన అన్ని ఐటమ్స్ దగ్గర పెట్టేసుకున్నాను. డ్రై ఫ్రూట్సు, తర్వాత షుగరు, సేమియా, ఘీ, ఇలాచీ పౌడరు, వాటరు, మిల్క్ అన్నీ దగ్గర పెట్టుకున్నాను. తర్వాత నేను పొయ్యి చక్కగా పసుపు రాసేసి కుంకుమ బొట్లు అవి పెట్టుకున్నాను. ఇందులో జస్ట్ ఒక క్యాండిల్ మాట. ఇది మొత్తం నేను దాని మీదే కుక్ చేశానమాట. 10 రూపీస్ క్యాండిల్‌లో 3 వంతులు అయిపోయి ఒక వంతు క్యాండిల్ మిగిలింది అంతే. అంటే కట్ చేసి పెట్టాలి హైట్‌కి సరిపోయేంత. నేను మొత్తం దీని మీదే కుక్ చేశాను. సేమియా మొత్తం కుక్ చేశాను చూడండి. చాలా బాగా వచ్చింది. ఘీ వేడెక్కుతుంది చూసారా? చక్కగా డ్రై ఫ్రూట్స్ అవి వేపేశాను. మీరు ఇంకొకటి ఈ విషయం ఏంటి అంటే పిల్లలకి ఏదన్నా కాలిపోతదేమో అని భయం లేదు. అసలు అదేంటి అంటే కింద వరకే హీట్ వస్తుంది. ఆ మూకుడి మనం అవి పట్టుకోవడానికి ఉంటాయి కదా రింగ్స్, అవి చేత్తో పట్టుకుని ఏం కాలట్లేదు. నేను అది కూడా చూపించాను వీడియోలో. సేమియా అది చక్కగా వేగుతుంది మాట. నేను అనుకున్నాను బాగా పొగలొచ్చేసి ఏదన్నా అయిపోతదేమో, ఇది బయటే కుక్ చేయాలి, ఇంట్లో చేయకూడదు అనుకోని ఐషి స్కూల్ నుంచి వచ్చే టైంకి ఆ అరేంజ్మెంట్స్ అన్నీ చేసి బయటే కుక్ చేపిచ్చాను. తీరా లైట్ ఇంకా 6 దాటిపోయిందేమో, అంత లైట్ లేదు. లైట్ ఫెయిల్యూర్ అయిపోయి డెమ్‌గా ఉంది మాట. వీడియో ఏమనుకోవద్దు. ఇంట్లో కూడా కుక్ చేసుకోవచ్చు హాయిగా. ఇదేం ప్రాబ్లమ్ లేదు. చక్కగా మిడిల్‌లో చక్కగా మధ్యలో పెట్టేసుకొని కింద అరేంజ్ చేసుకొని చేసుకోవచ్చు. అదంతా ఏం పొగలు వచ్చేసి ఏదో అయిపోవడం ఏముండదు. భయం ఏమి లేదసల. కానీ పిల్లల దగ్గర మనం ఉండి చేపించడం మంచిది. మీకు కనపడుతుందా? అబ్జర్వ్ చేస్తే పొగలు వెళ్తున్నాయి. అది పాలు కూడాను పొంగుతున్నాయి చూడండి. ఆ హీట్‌కే అవుతుందది. నేనసల షాక్ అయ్యాను. అంత క్యాండిల్ హీట్‌కి సేమియా కుక్ అయిపోతుందా అని. కొంచెం టైం పడతది. అంటే మన గ్యాస్ మీదలాగా ఫాస్ట్‌గా అయిపోదు. టైం పడతది. కానీ మంచిగా కుక్ అయింది. సేమియా మెత్తగా అయింది. మంచిగా కుక్ అయింది. టేస్ట్ అసలు నమ్మలేరు. చాలా అంటే చాలా బాగుంది. ఎందుకంటే మా అమ్మాయి చేసింది మూల నేను అలా చెప్తున్నాను అనుకుంటున్నారేమో, కాదండి. మా హస్బెండ్ అయితే అసలు నేను లైఫ్ టైమ్‌లో ఇలాంటి సేమియా తినలేదు, చాలా టేస్టీగా ఉందన్నారు. ఆయన ఆళ్ళ అమ్మాయి చేసింది కాబట్టి అలా చెప్పుంటారు అనుకోవచ్చు. కానీ నిజంగా నేను చెప్తున్నాను కదా, చాలా టేస్టీగా ఉంది. అదిగోండి నేను పట్టుకొని చూపిస్తున్నాను చూడండి. నేనేమి క్లాత్ గానీ ఏం పట్టుకోలే. డైరెక్ట్ చేత్తో లేపాను రింగ్ పట్టుకొని. అసలు రింగ్స్‌కి అయితే హీట్ రావట్లేదు. ఓన్లీ హీట్ జనరేట్ అయ్యేది మనకి అడుగునమాట. సో, అసలు ప్రాబ్లమే లేదు. కాలిపోద్దని ఏం లేదు. కానీ తిప్పేటప్పుడు ఏదైనా పిల్లల మీద వేసుకుంటారని మనం దగ్గర ఉండాలి అంతే. మనం దగ్గరుండి వాళ్ళతో కుక్ చేపిస్తే నో ఇష్యూ. అలా కాకుండా అయినా సరే పిల్లలకి మంట లేకుండా జస్ట్ ఏదైనా ఐటమ్స్ చేసుకోమని ఊరికే ఆడుకోమనడానికి కూడా బాగుంటుంది. మేమైతే సేమియా రెడీ అయిపోయింది చక్కగా. నేను చక్కగా డెకరేషన్ కూడాను గార్నిష్ కూడా చేసేసాను డ్రై ఫ్రూట్స్‌తో. మా ఐషికడు వాళ్ళ జేజీకి పెట్టుకుంటుందంట. లిటిల్ గణేషకి అండ్ లిటిల్ కృష్ణకి అయితే పెట్టుకున్నది ఇలాగ. నేను మళ్ళీ చెప్తున్నానండి, డామ్ షూర్ మీ పిల్లలకి ఇది గిఫ్ట్ ఇవ్వండి. పిల్లలు ఫుల్ ఎంజాయ్ చేస్తారు. షాప్ అడ్రస్ అది కూడా నేను మొత్తం మెన్షన్ చేస్తాను. లాంగ్ వీడియో లింక్ కూడాను నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. తప్పనిసరిగా చెక్ చేయండి. ఓకేనండి. నెక్స్ట్ వీడియోతో మీ అందరిని కలుసుకుంటాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ మీ రమ్య. టేక్ కేర్. బాయ్.